లోపల భగవంతుడు ఆవిడికి కనపడలేదు, వీరికి కనపడలేదు. ఆ లోపల భగవానుడు ఉన్నాడని ఎరిగినటువంటి బ్రహ్మాదులు వచ్చి స్వామిని స్తోత్రం చేస్తున్నారు. ఇది భగవత్తత్వం అంటే. భగవత్తత్వం అంటే మనకు విరుద్ధమైనవి రెండు ఒక చోట కలిసి ఉంటే దానిని భగవానుడు అంటారు. ఆసీన దూరం వ్రజతి ఈశావాస్య ఉపనిషత్తుని ఒక ఉపనిషత్తులో భగవంతుడు ఎలాగుంటాడని చెప్పుకోవాలండి అంటే కూర్చొని దూరంగా వెళతాడు. శయానో యాతి సర్వతః, పడుక్కొని అంతటా తిరుగుతూ ఉంటాడు. కుదురుతాయా? కూర్చొని దూరంగా వెళ్ళడం ఏమిటి, పడుక్కొని అంతటా తిరగడం ఏమిటో మనకు అర్థం కాదు, మన బుద్ధికి అందేది కాదు. ఈ విరుద్ధములైన ఒకదానితో ఒకటి పొసగని రెండు పనులు చేసేవాడెవడో వాడు భగవానుడు. అది బ్రహ్మతత్వము. ఈ లోపల బ్రహ్మతత్వం ఉన్నది. ఆ బ్రహ్మతత్వం ఎక్కడ ఉన్నది? గర్భములో పసిపిల్లడిగా గర్భస్థ శిశువుగా ఉంది. ఆ అండములో ఉన్నటువంటి ఆయన సాక్షాత్ పరబ్రహ్మము. అందుచేత ఆ పరబ్రహ్మమును స్తోత్రము చేస్తున్నారు. స్తోత్రం బ్రహ్మాదులు చేసే స్తోత్రం ఇది. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం హృతసత్య నేత్రం సత్యాత్మకంత్వం శరణం ప్రపన్నా. అన్ని సత్య వస్తాయి వరుసగా పెట్టి. ఆయన సత్యవ్రతుడట, సత్యపరుడుట, త్రిసత్యుడట, సత్యమునకు యోని, సత్యమునందు ఉన్నవాడు, సత్యమునకు సత్యమైన వాడు, ఋతము సత్యము నేత్రములుగా గలవాడు, సత్యమైన సత్యాత్మకుడు. అట్టి నిన్ను మేము శరణ పొందుతున్నాము అని చెప్పారు. భగవంతునికి పేరు సత్యం. సత్యం అంటే ఏమిటి అంటే సత్ అంటే మన లోపల ఉన్న ఆత్మ, తి అంటే మన శరీరము, మార్పు చెందుతూ ఉండేటువంటి శరీరం. ఈ రెండింటినీ కలిపి కట్టి ఒక చోట చేర్చినవాడు సత్యం. కాబట్టి జగత్తునంతని ఎవడైతే కలిపి నిలిపిస్తున్నాడో అట్టివాడికి సత్యం అని పేరు. అంటే చేతనము అచేతనములను రెండిటినీ చేర్చి ఆ రెండు తన నుండి విడవడానికి వీలు లేకుండా తనతో చేర్చుకొని ఉండి ఆ తాను వాటికి నిలిపి వాటిని ధరించి వాటిని ప్రవర్తింపజేసి వాటిని మార్పు చెందించి వాటిని తన లోపలే మరల లయము చేసుకునేవాడెవడో అట్టి వానికి సత్యం అని పేరు. అంటే పరబ్రహ్మము అని అర్థం. కాబట్టి పరబ్రహ్మమునకు పేరు ఏమిటంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటుంది ఉపనిషత్తు. సత్యం అని మొదటి పేరు. ఆయనకి సత్యముతో ఒక శ్లోకం రాశాడు బ్రహ్మగారు స్తోత్రం చేసి. సత్యవ్రతం, ఆయన సత్యమైన వ్రతము గలవాడు. వ్రతం అంటే సంకల్పము. నేను ఈ నోము నోచుతాను, నేను ఈ నోము నోస్తాను అని మన వాళ్ళు మేము వ్రతం పట్టామండి అనుకుంటారు. వ్రతం పట్టడం అంటే దయ్యం పట్టినట్టు ఏమైనా పడుతుందా? పట్టదు. వ్రతం అంటే సంకల్పం. నేను ఇదిగో ఈ దేవతని గురించి ఈ విధమైనటువంటి పని చేస్తానడానికి వ్రతం అంటారు. భగవంతుడు సత్యమైన వ్రతము గలవాట. ఏ సంకల్పించాడో అది సత్యముగా జరుగుతుంది. ఏమిటి ఆయన సంకల్పం అంటే సృష్టికి ముందు ఒక్కడు ఉన్నాయట భగవానుడు. ఆ ఉన్న భగవానుడు తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేక రూపములను కలవాడనగుదునుగాక అని సంకల్పించుకున్నాడు లోపల. వెంటనే ఆయన దగ్గర ఏమీ పదార్థములు లేవు. కానీ ఆయన లోపలే మన లోపల శక్తి అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మాట్లాడే శక్తి ఉంది, నడిచే శక్తి ఉంది. ఆ శక్తి మన లోపల ఉంది. కానీ మన నుండి వేరుగా కనబడదు. మన నుండి వేరుగా ఉన్నట్టు కనపడకుండా, మన నుంచి వేరు చేయడానికి వీలు కాకుండా మనతో చేరి ఉన్నటువంటి దానిని శక్తి అంటారు. అట్లాంటి శక్తి రూపముగా ఉన్నాయి చేతనములైనటువంటి సమస్త జీవులు. అచేతనమైన సర్వప్రకృతి భగవానునితో సూక్ష్మమైన దశలో నామరూపములు లేక భగవాను నుంచి విడదీసి వేరుగా చూపడానికి వీలు కాకుండా భగవానుని లోపలే లీనమై ఉన్నాయి ఇంతకాలమును. అప్పుడు ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు. సత్ సత్ ఏమున్నది? ఉన్నది ఉన్నది అనాలి. కానీ ఏమున్నది తెలియదు ఎవరికి. అట్లా ఏమున్నదో చెప్పడానికి వీలు కాకుండా, తాను తప్ప రెండవది ఉన్నదని తెలియడానికి వీలు కాకుండా తనతో సమస్త జగత్తును చేర్చుకుని ఉన్నటువంటి స్వామి సృష్టికి ముందుండి ఆయన సంకల్పించేట నేను అనేక రూపములుగా కావాలి అని. ఆ అనేక రూపములుగా కావాలని కోరితే ఆయనే ఇన్ని రూపములుగా, ఇన్ని నామములతోటి ఇన్ని రూపములుగా విశ్వమంతాగా వచ్చాడు. ఆయన అనుకున్నాడు, జరిగింది. కాబట్టి మనకు అనుకుంటే జరగదు. అనుకున్న దానిని జరపడానికి అనేకమైన పరికరములు ఉండాలి, అనేకమైన సాధనములు ఉండాలి, అనేక మంది యొక్క తోడ్పాటు ఉండాలి, కాలం అనుకూలించాలి, దైవం ఎన్నో అనుకూలించాలి. భగవంతునికి ఏమీ అనుకూలించక్కర్లేదు. ఆయన సంకల్పమే జగద్రూపముగా వస్తుంది కనుక ఆయన పేరేం పెట్టారు? సత్యవ్రతం, సత్యమైన సంకల్పము కలవాడు. రెండవది సత్యపరం, సత్యమునకు అవతలివాడు, సత్యమునకు పరుడు. సత్యం అంటే ఏమిటి? ఉపనిషత్తులలో తైత్తరీయోపనిషత్తులో భగవంతుడు సృష్టి చేసినప్పుడు సత్తు త్యత్తు సృష్టి చేశాట. సత్తుని త్యత్తుని రెండింటిని సృష్టించేశాడన్నాడు. సత్తేమిటి త్యత్తేమిటి? సత్ అంటే ఎప్పుడూ మార్పు చెందని ఆత్మ, త్యత్ అంటే ఎప్పుడూ మార్పు చెందేది జీవుడు. ఈ రెండింటినీ సృష్టి చేయించేమిటి చేశాడు? సత్యత్యచ్చాభవతు, ఆయనే సత్తు త్యత్తు లోపల ప్రవేశించి అవి తానే అన్నట్టుగా వాటి లోపల తాను చేరి ఉన్నాడు.
తదను ప్రవిశ్య వాటి లోపల ప్రవేశించి సత్యత్యభవతు అంటుంది. సత్ చ రెండు కలిపితే సత్య. ఈ సత్యమునకు పరుడు అనగా ఈ కనిపిస్తున్న ప్రకృతి కంటే, ఈ ప్రకృతి లోపల ఉన్న కదిలించి కదలాడే జ్ఞానము కలిగిన జీవుని కంటే పరుడు. కాబట్టి సత్యపరం, సత్యం అంటే సత్ అనబడే జీవుని కంటే, త్య అనబడే అచేతనమైన ప్రకృతి కంటే పర వేరైన వాడు. ఏమిటి వేరుబాటు? ప్రకృతి మార్పు చెందుతుంది, పరమాత్మ మార్పు చెందడు. జీవుడనేవాడు జ్ఞానములో సంకోచము వికాసము కలవాడవుతాడు. ఆయనకి జ్ఞానములో సంకోచ వికాసములు ఉండవు. ప్రకృతి స్వరూపం అంటే తానే మారుతుంది, జీవుడు స్వభావములో మార్పు చెందుతాడు. రెండు రకముల మార్పు లేనివాడు కనుక పరమాత్మ ఆయన సత్యమనగా చేతనాచేతనముల కంటే పరుడు, విలక్షణుడు, సత్యపరం. ఇంకా త్రిసత్యం, త్రిసత్యుడు ఆయన అంటే మూడు సత్యములైనవి తనతో కలిసి ఉన్నవాడు, మూడు సత్యములు కలవాడు. ఏమిటా మూడు సత్యములు? కాలం ఒకటి, జీవుడు ఒకటి, ప్రకృతి ఒకటి. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి అని భగవద్గీతలో ప్రకృతి పురుషుడు అనేవారు ఎప్పుడు ఉండేవారని చెప్పారు. అలాగే కాలం అనేది అనాదిర్భగవాన్ కాల అని, కాలం అనేది అనాది, అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు. ఈ మూడు మనకు అనాదులు. ఆ మూడు సత్యములని పేరు. ఆ సత్యములైనటువంటి మూడు తనవిగా కలవాడు కనుక తన అధీనమందు తన నుంచి విడదీయటానికి వీలు కాకుండా తన లోపలే చేరి ఉండి తానొక్కడే ఉన్నాడు, రెండవది లేదనడానికి తగినట్టుగా తన లోపల మార్పు చెందకుండా కలిసిపోయినటువంటి ఏ సత్యములున్నవో మూడు అంటే కాలము, జీవుడు, ప్రకృతి అనే మూడు తన లోపలే లీనమై ఉన్నవాడు త్రిసత్యుడు. అటు త్రిసత్యుడు ఏమైనాడు? సృష్టి చేయాలని సంకల్పించాడు. సంకల్పించగానే ఏమైనా సత్యస్య యోనిం, సత్యం ఆయనలోంచి పుట్టింది. సత్యము పుట్టడం ఏమిటి? సత్యం అంటే జీవుడు. జీవుడు ఎప్పుడూ ఉండేవాడు. పుట్టడం ఏమిటి అంటే జీవునికి శరీరముతో సంబంధము కలిగితే పుట్టడము, శరీరముతో సంబంధము విడిపోతే చనిపోవడం. కాబట్టి శరీరముతో కలిపేడు ఆయన. ఈ శరీరం ఇచ్చిన వాడెవడు? ఆయన. సత్యస్య యోనిం. దీనివల్ల ఏమి తెలుస్తోంది? ఈ సమస్తమైనటువంటి కనపడే సర్వ పదార్థములు ఆయనవే. కనబడే సమస్త పదార్థములు ఆయన శరీరమే. కనబడే సమస్త పదార్థములలో ఆయన వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈ విభూతి అంటారు దీనిని. ఇది విభూతిని లీలా విభూతి అని, ఏకపాద్విభూతి అని అంటారు. ఈ విభూతులు 4 పాదములు అనగా భగవంతుని చేత నియమింపబడేటటువంటివి 4 రకములుగా ఉంటాయి. ఇక్కడ 1 3 పాదములు. త్రిపాదస్య అమృతం దివి అని పురుష సూక్తములో త్రిపాత్ అని మీదనున్నది. దానిని నిత్య విభూతి అంటారు. ఇది లీలా విభూతి అంటారు. అది తమసపరాకే రజసపరస్తాత్. తమస్సుకి రజస్సుకి అవతల ఉంటుంది, అది తమో రజస్సులతో కలిసి ఉంటుంది. ఇది ఈ సత్వరజస్తమస్సులలో రజస్తమస్సులు లేని శుద్ధసత్వముతో కూడినటువంటి విభూతి గలవాడు ఆయన. రజస్తమస్సులతో కూడిన ఈ విభూతి గలవాడు ఆయన. కాబట్టి రెండు ఆయనవే అని చెప్పడానికి లీలా విభూతిని చెప్పి నిహితంచ సత్యే, ఎప్పుడూ మార్పు చెందకుండా ఏకరూపముగా ఉండేటటువంటి పరమాకాశము, పరమపదము అనబడేటటువంటి స్థానములో ఎప్పుడు ఉండేవాడు. ఇది 2 రకముల ఆయన యొక్క గొప్పదనం చెప్పారు. ఇంకా తరువాత ఆయన సత్యస్య సత్యం, సత్యానికి సత్యమైన వాట ఆయన. సత్యానికి సత్యం ఏమిటి అంటే ప్రాణా వై సత్యం తేషామేష సత్యం అంటుంది ఉపనిషత్తు. ప్రాణా వై సత్యం. లోకంలో మార్పు చెందేది శరీరం, మార్పు చెందని వారు జీవుడు. జీవులకు సత్యం అని పేరు. ఆ సత్యమునకు సత్యమైన వాడెవడు? పరమాత్మ. కాబట్టి సత్యములకు సత్యం అనగా జీవులకు తాను అధిపతి అయిన వాడు, నియమించువాడు. సత్యస్య సత్యం ఋత సత్య నేత్రం. ఋతము సత్యము అనగా చంద్రుడు, సూర్యుడు. చంద్రునికి సూర్యునికి నేత్రమైన వాడు. ఋతమని సత్యమని సూర్యునికి పేరు కనుక సత్యమునకు వెంటనే పక్కన ఋతం వస్తే చంద్రుని చెప్పాలి కనుక ఈ రెండు భగవంతుని యొక్క నేత్రస్థానములుగా మన వారు చెబుతారు కనుక చంద్రసూర్యులని రెండుని నేత్రములు అన్నారు. లేదా మరొక చోట అనృతము అనేటువంటి పదము వాడి అనృతం అంటే పాపకర్మ అని, ఋతం అంటే పుణ్యకర్మ అని చెప్పారు. కాబట్టి ఋతం అంటే పుణ్యకర్మ కనుక ఆ పుణ్యపాపములనేటువంటి 2 కర్మలని ఋతము సత్యమని చెప్పి మనము చేసిన పుణ్యమునకు పాపమునకు నేత్ర అంటే నడిపించేవాడు ఆయన. మనము చేసిన పుణ్యపాప కర్మలకు ఫలములను ఇచ్చేవాడు ఆయన కనుక ఆయన ఋత సత్య నేత్రం. అంతేగా సత్యాత్మకం, సత్యమైన ఆత్మ కలవాడు, సత్యమునకు ఆత్మగా ఉన్నవాడు, జగత్తంతకీ తాను లోపల ఉండి నియమించేవాడు, తాను ఎప్పుడూ నిత్యము మార్పు లేకుండా ఏకరూపముగా ఉండేవాడు.
అట్టి వాణిని మేము శరణ పొందుతున్నాము అని భగవానుని యొక్క స్వరూపాన్ని అంతని సృష్టికి ముందు నుంచి ఈ సృష్టికి అనబడేటువంటి పెద్ద నామరూపములు గల స్థూల ప్రపంచము దాకా విశ్వమంతా సత్యము మీదే ఆధారపడి ఉన్నది అని సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం హృతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. ఇంకా స్వామి ఎవరు బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తున్నారు స్వామిని, గర్భస్థుడైన స్వామిని. గర్భస్థుడై ఉండడం ఏమిటి, స్వామి ఏమిటి, రెండు మాటలు కుదరవు. గర్భస్థుడైతే జీవుడు, పుట్టాడంటే పుట్టనివాడు పుడుతున్నాడు, నియమించేవాడు నియమింపబడుతున్నాడు, మార్పు లేనివాడు కడుపులో ఉన్నాడు. ఇది గుర్తించాలి. ఇది గుర్తిస్తే మనకి మోక్షం చాలు, ఇంతకంటే ఏమక్కర్లేదు. ఆ స్వరూపం తెలుసుకుంటే చాలని చెప్పాడు భగవద్గీతలో. కనుక ఆ స్వామి యొక్క రూపాన్ని దేవతలు వచ్చి స్తోత్రం చేస్తున్నారు. రెండవది, జగత్తునంతని ఒక్కసారి చూపించి మొత్తం విశ్వాన్ని ఒక భావన చేయండి. ఒక చెట్టుగా విశ్వం అనే ఒక వృక్షము, జగత్ అనే ఒక మహావృక్షము. ఈ మహావృక్షమునకు అడుగున వేరెవరు? పరబ్రహ్మము. ఆ పరమాత్మ పరబ్రహ్మం అనేటువంటి వేరులోంచే, ఆ గింజలోంచి ఇది వచ్చింది. ఇంచేత ఆయనే మొదట ఉన్నాడు. ఆ ఉన్నటువంటి గింజలోంచే, ఆయనలోంచే కాలం వచ్చి, కాలము కదిలి ప్రకృతిని కదల్చి, ప్రకృతి లోపల రజస్తమో గుణములను రెండింటినీ కదిలించి, దానిలో నుంచి సత్వం అక్షరమును తీసి, అక్షరములోంచి అవ్యక్తం వచ్చి, అవ్యక్తములోంచి మహత్తొచ్చి, మహత్తులోంచి అహంకారం వచ్చి, అహంకారము మొదలైనవన్నీ వచ్చి అండమై, అండములోంచి చతుర్ముఖ బ్రహ్మ వచ్చి, చతుర్ముఖ బ్రహ్మకు వేదములు వచ్చి, ఆయన ఈ సమస్త జగత్తు సృష్టి చేశాడు. ఈ విధముగా మొత్తం అంతటి ఈ విశ్వమునకంతకి మొదటనున్న మూలమెవరు? ఆయన. అట్టిది ఒక వృక్షమని పోలిస్తే అట్టడుగునున్నటువంటి ఒక వృక్షం ఇది. ఈ మూలము భగవానుడు. దాని పైనున్నటువంటి పళ్ళు ఏమిటి? 2 పళ్ళున్నాయి. ఆ 2 పళ్ళే మనము సుఖము దుఃఖము అనేవి దీనివల్ల అనుభవించేవి. కాబట్టి సుఖ దుఃఖములు అనేవి 2 ఫలములు. ఈ సుఖ దుఃఖములు అనేటువంటి 2 ఫలములను అనుభవిస్తున్నప్పుడు ఈ చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఆ 2 పక్షులు ఎవరు? ఒకటి జీవుడు, ఒకటి పరమాత్మ. ఈ 2 పక్షులు ప్రతి శరీరములోనూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఒక వృక్షం అనుకున్నాడు. ఈ వృక్షమునకు మూలమేమి, ఈ వృక్షమునకు చిగురులేమి, పళ్ళేమి, ఈ చెట్టు మీద ఉండేటువంటి పక్షులేమి, దీనినంతనీ చెబుతూ మొత్తం అడుగు నుంచి ఒక రూపకం అంటే ఏమిటి, ఒక ఆకారం మనకి చూపిస్తున్నాడు. చెట్టుగా విశ్వాన్నమాట చూడాలి, భావించాలి. దానిలో ఏకాయన, ద్విఫల, త్రిమూల, చతురస, పంచశిఫ, షడాత్మ, సప్తత్వకు, అష్టవిటప, నవాక్ష, దశచ్ఛద, ద్విఖగ, ఆదివృక్ష. సరిగ్గా వరుసగా అంకెలన్నీ వస్తున్నాయి. 1 2 3 4 5 ఇలా వస్తాయన్నీ. ఏకాయన, ఈ చెట్టుకి అడుగున ఆధారముగా ఆశ్రయముగా ఉన్నది ఒకటి. ఏమిటా ఒకదాని పేరు? సత్. సత్ అంటే సత్యం. దీనికి ఉపనిషత్తులో సన్మూలా సౌమ్యైమా ప్రజా సదాయతన సత్ప్రతిష్ఠా. అయా విశ్వమంతా ప్రపంచమంతా సత్తనే ఒక పదము మొదలుగా కలిగి సత్తనే దాని మీద నిలిచి సత్తు చేతనే నడుస్తోంది అని చెప్పింది ఉపనిషత్తు. కనుక సత్ అనేటువంటి ఒకటి అడుగున ఉన్నటువంటి ఆధారమే. కాయన, ద్విఫల, దీనికి పైన పండే పళ్ళేమిటి? 2 పళ్ళు పండుతాయి. ఏమిటి అనుభవిస్తున్నాం ప్రపంచంలో? సుఖం కానీ దుఃఖం కానీ. కాబట్టి సుఖము దుఃఖము అనే 2 ఫలాలు అనుభవిస్తాము. త్రిమూల, దీనికి మొదలు వేళ్ళు 3. ఏమిటా 3 వేళ్ళు మనకి? సత్వము, రజస్సు, తమస్సు. సత్వము, రజస్సు, తమస్సు వల్లే మనకి చెట్టు పెరుగుతోంది. కాబట్టి ఇది త్రిమూల. దీనిలో 4 రసములు ఉన్నాయి. ఒక చోట తీస్తే పులుపు, ఒక చోట తీస్తే వగరు, ఒక చోట తీస్తే తీపి, ఒక చోట తీస్తే ఏదో కసరుగా ఉంటుంది. ఇట్లా మన చెట్టు మీద చూడండి, కాయ ఒక రుచి, తొక్కొక రుచి, ఆకొక రుచి, పండుగ రుచి. అలాగే మన చెట్టులో కూడా చతురస, 4 రసములు కలది. రసమనగా మన చేత అనుభవింపబడేవి. ఏమిటా అనుభవింపబడేవి? 4. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 ఈ జీవితములో విశ్వములో మన చేత అనుభవింపబడతాయి. కనుక ఇవి చతురస, ఇవి 4 రసములు. పంచశిఫ, దీనిలో మనకి 5 శిఫలు. శిఫలంటే ఊడలు. మీదకి వెళ్ళిన తర్వాత ఇలా కిందకి వేలపడతాయే మర్రి చెట్టుకి వాటికి, వాటిని ఊడంటారు. అలాంటివి దీనికి కూడా 5 శిఫలు ఉన్నాయట. అవి బాగా పెరిగి కానీ కింద కంటుకుంటే చెట్టు మరి పడిపోకుండా అవి కాపాడుతుంటాయి. ఊడలు ఎంత బలిస్తే అంత బలం చెట్టుకి. అలాగే మనకు కూడా పంచశిఫ, 5 శిఫలు ఉన్నాయట. ఏమిటా 5 శిఫలు అంటే భూత సూక్ష్మములని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని 5 మన 5 ఇంద్రియముల చేత అనుభవింపబడేవి. మహద్భూతములను, మహాభూతములను తయారు చేసేటువంటి మూల పదార్థములున్నాయి. అవి 5 ఊడలు. షడాత్మ, దీని లోపల 6 ఊర్ములంటారు. ఈ 6 లోపల కదులుతూ ఉంటాయి.
ఏమిటవి అంటే మనస్సు 5 ఇంద్రియములు 6 ఉన్నాయి, జ్ఞానేంద్రియములు 5 అంటే వాక్, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణము, చర్మము, కన్ను, ముక్కు, నాలిక, కన్ను, ముక్కు, చెవి, నాలిక, చర్మము. ఈ 5 మనకి జ్ఞానేంద్రియములు. లోపల మనస్సు. ఈ 6 మనకి సముద్రములో కెరటములుగా ఒకదాని మీద ఒకటి ఉవ్వెత్తుగా వస్తూ ఉంటాయో అలాగే కొంతసేపు మనస్సులో ఆలోచనలు, కొంతసేపు తిండి మీద ఆలోచన, కొంతమేపు చూడాలని, కొంతసేపు వినాలని, కొంతసేపు వాసన చూడాలని, కొంతసేపు ముట్టుకొని గట్టి మెత్తన చూడాలి. కాబట్టి 6 మన లోపల కెరటములుగా పొర్లుతూ వస్తాయి కనుక ఇది షడాత్మా. సప్తత్వకు దీనికి 7 పొరలున్నాయి చర్మములు. మనకి ఈ విశ్వమనేటువంటి శరీరమునకు కూడా వృక్షమునకు కూడా 7 పొరలున్నాయి. పైన చర్మం తీస్తే దానికి 7 ఉన్నాయిట. ఏమిటా 7? వస, మాంస, రుధిర, మేధ, మజ్జ, అస్థి, శుక్ల అని 7 ఉన్నాయి మన శరీరములో లోపల. అంటే మనకి వస అంటే కొవ్వు, మాంసమును తెలుసును, రుధిరం అంటే రక్తము, మేధ అంటే ఒక రకమైనటువంటి మన ఎముకలలో ఉండేటువంటి ఒక పదార్థము, మజ్జ, అస్థి అంటే ఎముకలు, శుక్లం అంటే స్త్రీ పురుషులకు కలిసినప్పుడు సంతానమునకు కారణమైనది. ఈ విధముగా సప్త ధాతువులు అంటారు వీటిని. ఈ సప్త ధాతువులే మనకి సప్తత్వకు. అష్టవిటప 8 కొమ్మలున్నాయి ఈ విశ్వమనే వృక్షానికి. ఏమిటా 8 కొమ్మలు? 2 చేతులు 2 కాళ్ళు. ఇప్పుడు దీన్ని చెట్టుగా మన శరీరాన్ని ఒక మాట చూస్తే 2 చేతులు 2 కాళ్ళు వేలబడి ఉన్నాయి. కిందకి 2, పక్కలకి 2 ఉన్నాయి. తర్వాత ఇక్కడి నుంచి మీదకెళితే మొట్టమొదటి కింద ఉండేటువంటి కడుపు, ఆ కడుపు మీదకి వస్తే పైన ఉండేటువంటి హృదయము, ఉదరము, హృదయము, దాని మీద ఉండేటువంటి కంఠము, దాని మీద ఉండే శిరస్సు. కాబట్టి మనకి 4, 4, 8. కాబట్టి 4 మధ్య నుండి శిరస్సు దగ్గర నుంచి శిరస్సు, కంఠము, హృదయము, ఉదరము 4, చేతులు 2, కాళ్ళు 2, 4, 8 మనకి కొమ్మల లాంటివి శరీరానికి కనుక. అష్టవిటప నవాక్ష దీనికి చెట్టుకి తొర్రలు ఉంటాయి. అలాగే మన శరీరం అనేటువంటి ఈ వృక్షానికి కూడా 9 తొర్రలు ఉన్నాయి. ఆ 9 తొర్రలు మనకి తెలుసును. అవేమిటవి? కన్నులు 2, చెవులు 2, ముక్కులు 2, ముఖం 1, ఇవి మొత్తం ఇక్కడ ఉన్నటువంటివి 7. కింద నుండేటువంటి మూత్రద్వార మలద్వారములు 2, మొత్తము కలిపితే 9 కన్నములు ఉన్నాయి మన శరీరం కనుక. ఇవి చెట్టుకుండే తొర్రల్లా భావిస్తే ఇవి నవాక్షాం. తర్వాత దశచ్ఛద ఈ చెట్టుకి ఆకులున్నాయి. ఆకులు కంటేనే చెట్టు బతికుందని చెబుతాం. ఆకులు లేకపోతే చెట్టు బతికుందో లేదో సందేహం. ఎండిపోతుంది, ఉంటుంది లోపల పచ్చి, కానీ ఉందో లేదో మనకు అనుమానం. అలాగే మనం బతికున్నామో లేదో చూడాలంటే ఈ చెట్టు బతికుండడానికి ఏమిటి చిహ్నం? గాలి. దాని పేరు ప్రాణం అంటారు. ఆ ప్రాణములు మన లోపల ప్రధానమైన 5, ఉప 5, మొత్తము 10 ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయమని ఆ వాయువులకు పేర్లు. ఇది ఒక్కొక్క పని చేస్తుంది, ఒక్కొక్క గాలి. ప్రాణం అనేటువంటిది మన లోపల ఉండే ఆత్మని లోపలికి తీసుకువెళ్ళి పైకొచ్చి మనకి మీదకి అంతటికీ గాలిని సరఫరా చేస్తుంది ప్రాణం. అపానం అనేది కిందకి వస్తువులను తీసుకువెళ్లే గాలి. వ్యానం అంటే అంతటికీ సరఫరా చేసేది. ఉదానం అంటే మీదికే తీసుకొచ్చేది. సమానం అంటే సమముగా మనం శరీరంలో ఉండేటువంటి గాలి. నాగము అనేటువంటిది మనం చనిపోయేటప్పుడు, మూర్ఛ పొందినప్పుడు ఈ విధముగా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్కటి ఉంటుంది అని మొత్తం 5 వాయువులు ప్రాణవాయువులని, 5 వాయువులు ఉపప్రాణములని, మొత్తం 10 వాయువులు ఉంటాయి. ఈ వాయువుల యొక్క కదలికని బట్టి మన యొక్క అస్తిత్వం ఉన్నామో లేదో తెలుస్తుంది కనుక ఇది ఆకులతో సమానమని 10 ఆకులు గలదటి ఈ చెట్టు. ఇంక తరువాత దీని మీద 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులు జీవుడు, పరమాత్మ అనే పరిపక్షులు. ఇదయా అసలు వృక్షం. ఆ వృక్షము నీవే అని దండం పెడుతున్నారు. లోపలున్నాయన ఈ గర్భంలో ఉన్నటువంటి పిండము, కృష్ణ భగవానుడుగా పుట్టబోయే ఆయన, ఈ విశ్వమంతా. విశ్వం అంటే భగవానుడు కాదనుకోకండి, భగవానుడికి జగత్తుకి భేదం ఉందనుకోకండి. ఈ జగత్తే భగవానుడు. ఈ రెండిటికి ఉండే ఈ కలయికను తెలుసుకోవడమే మనకి భాగవతము. అంచేత ద్విఖగోహ్యాది వృక్ష మొదటి దానిలో అన్నిటికీ కారణమాయన అని చెప్పారు. ఇప్పుడు అన్నీ ఆయన అని చెప్పారు. ఇవి రెండూ తెలుసుకోవాలి. అన్నీ ఆయనని తెలుసుకోవాలి, అన్నిటికీ కారణం ఆయనని తెలుసుకోవాలి. కారణమాయన, కార్యం ఇది. కారణము సర్వజగత్తుకి నారాయణుడు, కార్యము జగత్తును. కాదు కారణము కార్యము వేరు కాదు, 2 కలసే ఉంటాయి.
గాజులో బంగారం ఉన్నట్టు, కుండలో మట్టి ఉన్నట్టు జగత్తులో పరమాత్మ లోపల వ్యాపించే ఉంటాడు. కానీ పరమాత్మ లేని జగత్తు ఉండదు కనుక పరమాత్మయే జగత్తు అని తెలుసుకోవడం రెండవది. అట్లా రెండు రూపములుగా ప్రార్థించి త్వమేక ఏవ అస్య సతః ప్రసూతి. స్వామి, ఈ లోకములో ఉన్నది అని చెప్పుకునేటువంటి ఆత్మ నీ నుండే వెలికి వచ్చింది. అంటే జీవులనేవారు పరమాత్మ నుంచే ఉన్నవారే వారు కూడా అయినా పరమాత్మ నుంచి వేరుగా ఉండేవారు కాకుండా ఆయన యొక్క అంశభూతులు. అంటే ఆయన యొక్క శరీరము వలె ఆయన నుంచి వేరు చేయడానికి వీలు కాకుండా కలిసి ఉండి మళ్ళీ కర్మచేత ఆయన కంటే వేరైన ఒక శరీరాన్ని పొంది భగవంతుడితో కలిసి దీనిలో ప్రవేశించి ఉండి దీని లోపల నేననే అహంకార మమకారములతో బ్రతుకుతూ ఉండేటువంటి జీవుడు భగవంతుని యొక్క అంశ కనుక నీవే ఈ జీవునకు శరీరములో పుట్టబెట్టడానికి కారణము. త్వం సన్నిధానం, ఈ జీవులు నీ నుండి వెలికి వచ్చారు. మరల ప్రళయములో వీరందరూ చేరే చోటు నీవే. త్వం అనుగ్రహశ్చ, వీరందరూ ఇప్పుడు నిలిచి ఉన్నారు అంటే నీ అనుగ్రహములు నిలిచి ఉన్నారు. త్వన్ మాయయా, నీ మాయ చేత మనసులో మూతబడిపోయి నేను మనుష్యుణ్ణి, నేను పశువుని, నేను బ్రాహ్మణుని అనుకుంటున్నాను. కానీ అరే శరీరము నేను కాదు, ఈ శరీరములో ఉన్న లక్షణములు నాకు చెందవు, నేను ఆత్మని, నేను నిత్యుణ్ణి, నేను పుట్టుకలేని వాణ్ణి, నేను భగవంతునికి చెందిన వాడిని నేను గుర్తించలేకుండా ఉన్నారు ఈ జీవులు. త్వన్మాయయా సంవృత చేతసః, ఎవరైతే త్వాం పశ్యంతి నానా, ఇట్లాంటి అజ్ఞానము గల వారందరూ భగవంతుడు ఆ లోకమంతా వేరండి, వారు వేరు వీరు వేరు, వీరు వేరు చెట్లు వేరు, మనుషులు వేరు, పశువులు వేరు, పక్షులు వేరు అనుకుంటారయ్యా అజ్ఞానముతే మోహపడ్డవారు. విపశ్చితః, అన్నిటిలో నిన్ను చూచి అన్నిటికీ కారణము నీవని ఎరిగి నీ నుండి వచ్చిన కార్యమే సర్వజగత్తని ఎరిగినటువంటి వారు మాత్రము నిన్ను భిన్న భిన్నములుగా చూడరు, అంతా భగవానుడే అని భావిస్తారు. నీవు కేవలము జ్ఞానము ఆనందమే స్వరూపముగా గలవాడవై ఈ లోకముల యొక్క క్షేమము కోసమని ఈ విధమైన రూపములు ధరిస్తున్నావు. నీకు అన్ని రూపములు నీ రూపమైన వాడివి, అన్ని నామములు నీ నామమైన వాడివి. నీవు కేవలముగా ఎక్కడో వైకుంఠములో ఒక రూపముతో ఒక నామముతో శంఖచక్రాధ్యాయుధములతో ఉండవలసిన వాడివి. ఈ లోకములో మాతో సమానమైన రూపముతో, మత్స్య రూపముతో, వరాహ రూపముతో, నృసింహ రూపముతో, మనుష్య రూపముతో అవతరించడం అంటే కేవలం జ్ఞానానంద స్వరూపమైన భగవానుడు, ఇంద్రియములకు గోచరము కాని భగవానుడు రావడం అనేది మన క్షేమము కొరకు. ఇవి సత్వోపపన్నాని, స్వామి యొక్క శరీరాలు మన శరీరాలు లాంటివి కావు. మన శరీరాలు రజస్తమస్సులతో కూడిన శరీరాలు. భగవంతుని శరీరం కేవలం శుద్ధ సత్వముతో నిండినది. ఎక్కడ సత్వం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఎక్కడ రజస్సు ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది, అవష్టంభము చాంచల్యం ఉంటుంది. ఎక్కడ తమస్సు ఉంటుందో అక్కడ శోకం ఉంటుంది, మోహం ఉంటుంది. భగవానుడి శరీరం కేవలం సత్వము కాబట్టి ఏమి కలిగిస్తుంది? సుఖమును కలిగిస్తుంది. ఎవరికి? ఆయన ఉన్నాడని గుర్తించిన వాడికి. సతాం, సతాం అంటే మంచివారికి అని అర్థము. మంచివారంటే ఎవరు? మంచివారంటే ఏదో మిమ్మల్ని పలకరిస్తే మంచివాడు, వాడికి ఏదో పండు పెడితే మంచివాడు, వీరు కాదు మంచివారు. ఎవరైతే భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నాడని ఎరిగినవాడో వాడు సత్. ఎవడైతే భగవానుడు లేడనుకుంటాడో వాడు అసత్. ఇప్పుడు వీడు సత్పురుషుడండి, వీడు అసత్పురుషుడండి అన్న మాటలకు అర్థమేమి? అంతటా భగవానుడు వ్యాపించి ఉన్నాడని ఎవడైతే ఎరుగుతాడో అటివాడు అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతం ఏనం తతో విదుః. అసద్బ్రహ్మేతి వేద చేత్ అసన్నేవ సభవతి. దేవుడు ఉన్నాడని తెలిసినవాడు తానున్నవాడు, దేవుడు లేడని తెలిసినవాడు తానే లేనివాడు. ఉన్నవాడు సత్పురుషుడు, లేనివాడు అసత్పురుషుడు. ఉన్నవాడంటే అర్థము భగవంతుడు ఉన్నాడని తెలిసినవాడు ఉన్నవాడు, భగవంతుడు లేడని తెలిసినవాడు లేనివాడు. కాబట్టి సత్పురుషులు అనే వారికి, భగవానుడు ఉన్నాడని ఎరిగి సర్వత్ర భగవానుని దర్శించినటువంటి వారికి స్వామి యొక్క అవతారములు సుఖమును కలిగిస్తాయి. ఖలానాం, కేవలం ఎవరైతే భగవానుడు లేడు నేనే ఉన్నాను ఇదంతా నాదే అనుకుంటారో అట్టి వారికి భగవంతుని యొక్క అవతారములు దుఃఖమును అమంగళమును కలిగిస్తాయి. త్వయి అంబుజాక్ష అమలసత్వధామ్ని సమాధిన ఆవేశిత చేతసైకే. తండ్రి బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. మా పూర్వులందరూ నీయందే తమ మనసును నిలిపి స్వచ్ఛమైనటువంటి సత్వగుణమునకు స్థానమైన నీయందు నిలిపి సత్వగుణము కలబడి చేత జ్ఞానము ఆనంద స్వరూపుడమైన నీయందు నిలిపి సమాధిలో నీయందుంచి సమాధనగా ఇతర విషయములు మనసునందు లేకుండా ఇతర విషయముల వైపు మనసు పోకుండా కేవలం భగవంతుని యందే పరిపూర్ణముగా లీనమైన మనసు కలిగినటువంటి వారై నీ పాదమనేటువంటి ఒక పడవను ఆశ్రయించి ఈ సముద్రము, నీ సంసారం అనే సముద్రమును ఒక ఆవు దూడ అడుగు దాటినంత తేలికగా దాటేశారయ్యా మా పూర్వులు. వారట్లా దాటి మేము దాటేం మాకెందుకు లేని వారితో పట్టుకుపోకుండా స్వయం సముత్తీర్య. మన పెద్దలు ఋషులు చేసిన మహోపకారం ఏమి అంటే
ఏనాటి నుండో తాము తరించినటువంటి పడవని మన కోసం సిద్ధం చేసి పెట్టారు. నాయనా మీరు తరించండి అని. ఏమిటది? భగవంతుని యొక్క పాదారవిందము. భగవత్ పాదారవిందం అనే పడవ మీద ఎక్కితే మనం ఈ జన్మ మృత్యువు అనేటువంటి పరంపరని దాటుతాం. దానిని దాటారు మన పూర్వులు. ఆ పడవను అక్కడే పెట్టారయ్యా, మీరు కూడా ఎక్కిరండయ్యా దీని మీద అని. మనము దానిని చూడడం లేదు, పొందడం లేదు. కానీ బ్రహ్మగారు చెప్తున్నారయ్యా, మా పూర్వులు స్వయం సముత్తీర్య, దాటడానికి శక్యము కానటువంటి సంసార సముద్రాన్ని నీ పాదములనేటువంటి పడవను తమ ఆధారము చేసుకుని దాటి ఈ సంసారం అనే సముద్రమును దాటడానికి ఆ పడవను మా కొరకై ఇక్కడే ఉంచి వెళ్ళారు. ఓహో సదనుగ్రహో భవాన్, సత్పురుషులంటే ఎంతో అనుగ్రహము గలవాడవు నీవు. ఇంకా లోకములో మరొక జాతి ఉన్నారు, వీరు కేవలముగా అహంకారులు. మా అంతవారు లేరు, నేనే సర్వమును నిలపగలవాడిని, నేనే అన్నిటినీ ఎరుగగలవాడిని, నేనే అన్నింటిని నడుపగలవాడిని అనేటువంటి వారు ఉంటారే, వారు భగవంతుని యందు మనసు నిలుపరు. వారికి ఇతర విషయముల యందు మనసు నిలుస్తుంది. నేను నాది అనే మనసే తప్ప నాకంటే లోపల నన్ను ధరించి నియమించేవాడు లోపలకు ఉన్నాడని ఎరగినటువంటి వారు ఉంటారో అట్టివారు అవిశుద్ధ బుద్ధయ. వారికి బుద్ధిలో శుద్ధి లేదు. బుద్ధిలో శుద్ధి అంటే గాయత్రి మంత్రము జపము చేస్తే మన బుద్ధికి శుద్ధి కలుగుతుంది. గాయత్రి మంత్రములో వెనకనొకడుండి మనను ప్రేరణ చేస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ బుద్ధి కలిగినా అది మనంతట మనకు కలిగినది కాదు. అది మన వెనక కర్మలను బట్టి, మన కర్మవాసనలను బట్టి స్వామి ప్రేరణ ఇస్తున్నాడు. వాళ్ళని ప్రార్థించాలి. రోజు లేవగానే స్వామి నన్ను లేపావు, చైతన్యమును మేల్కొలిపావు, నాలో లేచిన చైతన్యముతో నా బుద్ధి పనిచేసేటప్పుడు సాత్వికమైన సకల సుఖావహమైన నీకు ఉపయోగించేటట్లుగా నా బుద్ధివృత్తులను ప్రేరణ చేయి స్వామి. ఇది గాయత్రి మంత్రం. అది ఉదయ సమయంలో, సంధ్యా సమయంలో మన పెద్దలు ధ్యానం చేస్తే దానివలన బుద్ధికి శుద్ధి కలుగుతుంది. కొంతమంది సాధన చేసి, జపములు చేసి, తపములు చేసి, యోగము చేసి మా ప్రయత్నము చేతనే భగవంతుని పొందుతామని కొంతమంది పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ స్వామి పొందలేరు. వెళతారు పదవులలో పైపైకి. ఇంద్ర పదవిని పొందుతాడు, వరుణ పదవిని పొందుతాడు, బ్రహ్మ పదవిని పొందుతాడు. అక్కడ నిలవలేడు, కిందకి పడిపోతాడు. పతంత్యధ అనాదృత యుష్మదంఘ్రయ. భగవంతుని పాదమును నమ్మి మనసు లోపల నిలిచిన వాడొక్కడే భగవంతుని చేరగలడు. భగవంతుని పాదములను నమ్మకుండా తన సాధనల చేత, తన తపస్సు చేత, తన యోగము చేత, తన యొక్క నిష్ఠ చేత భగవంతుని పొందుతానని అహంకారముతో కూడిన వాడు భగవంతుని పొందలేదు. తథా నతే మాధవతావకా క్వచిత్ భ్రశ్యంతి మార్గాత్వయి బద్ధ సౌహృదా. ఎవరైతే భగవంతుని యందు పరిపూర్ణమైన ప్రేమ నిలిపి భగవంతుని యొక్క నామమును, మధురాతి మధురమైన నామమును నాలిక మీద ఉచ్చరించేసరికి ఒక్కసారి పరిపూర్ణమైనటువంటి ఒళ్ళు గగుర్పొడిచి తన కళ్ళంట నీళ్ళొచ్చి కంఠము డగ్గుత్తికి చెంది భగవంతుని యందు తన లౌకికమైనటువంటి తన శరీరముతో సంబంధం గల పిల్లల కంటే, భార్య కంటే, ఆస్తి కంటే, ఇల్లు కంటే ఎక్కువగా ప్రేమించి దానినే తమ జీవితంలో ప్రధానమని ఎన్నడూ తమ మనసు నుండి దానిని జారవిడవరో అట్టి వారిని నీవు పట్టుకొని కాపాడుతావు. ఎవరు నీ యందు తమ మనసు నుంచుతారో వారు త్వయాభిగుప్తా విచరంతి నిర్భయా. వారేం భయం లేకుండా హాయిగా సంచరిస్తారు. భయం అంటే ఏమిటి? మళ్ళీ ఉపనిషత్తులోకి వెళితే భయం అనే మాటకి, అభయం అనే మాటకి అర్థం చెప్పింది ఉపనిషత్తు. ఒక మనస్సులో ఒక ఆలోచన ఎడతేక సాగుతూ ఉంటే మనకి దాని యందే మనసు నిలవడం చేత భయం కలగదు. ఏదో ఆలోచనలో ఉన్నాం, పక్క నుంచి పామో తేలో వెళ్ళిపోతున్నా మనకి తెలియదు. దానికి కానీ కాస్త విచ్ఛేదం రాగానే హమో పాము అంటాం. ఏమయ్యా ఇందాకానికి ఇక్కడ పెగలేదే అంటే దాని యందు మనసు ఏకంగా నిలబడిపోయింది కనుక. కాబట్టి ఎప్పుడు భయము అని ఉపనిషత్తు ప్రశ్న వేసుకొని, ఎప్పుడైతే తస్మిన్ యదుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి. భగవంతుని గురించి ఎడతేక ధ్యానము చేస్తున్నప్పుడు ఆ ధ్యానములో భగవంతుడు అట్లా మనసు లోపల దివ్యమైన తన మంగళ విగ్రహాన్ని దర్శనము చేస్తూ వారి నామమును ఎడతేక స్మరిస్తూ మన లోపల మరి ఒక విషయమును గురించిన ఆలోచనే మధ్యలో రాకుండా ఒకే విషయాన్ని గురించి ఎడతేక సాగుతూ ఉంటే మనకు భయం అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ ఎడతెగక స్మరణ లోపల కాస్త విచ్ఛేదం వచ్చిందో మనకు భయం వస్తుంది. కాబట్టి భయమునకు కారణమేమి? భగవంతుని గురించినటువంటి స్మరణ లోపల ఎడబాటు కలిగి లౌకికమైన విషయములను మనసు లోపల ధ్యానించుటే భయమునకు కారణము. అట్టి భయం ఉండదు వారికి. ఎవరు నీ యందు మనసు ఉంచుతారో వారు ఏం చేస్తారు? వినాయక అనీపక మూర్ధ సుప్రభో. వాళ్ళకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అవి పెద్ద ఏనుగుల్లా వచ్చి మీద పడిపోతాయి తొండములతో విసేయడానికి. కానీ వాటి నెత్తి మీద కాలు మోపి నడిచేస్తూ ఉంటారు ఆ మహాపురుషులు, భగవంతుని యందు భక్తి గలవారు. ఎవరైతే కేవలం తమ ప్రయత్నము చేత తామే సాధించుకుంటామనుకుంటారో అట్టి వారికి అన్ని ఆటంకములే, అన్ని దుఃఖములే, ఎక్కడ కదిలినా భయమే కలుగుతూ ఉంటుంది. సత్వం విశుద్ధం శ్రేయతే భవాన్ స్థితౌ. స్వామి నీవు ఈ లోకమునంతను రక్షించడానికి సత్వగుణమును పొంది సత్వగుణము కలిగినటువంటి శ్రీ మహావిష్ణువుగా ఉంటావు. శరీరిణాం శ్రేయ ఉపాయనం వపు. నీవు
లోకమునకంతకీ శ్రేయస్సును కలిగించేటటువంటి దివ్య శరీరమును స్వీకరిస్తావు. వేద క్రియా యోగ తప సమాధిభి తవర్హణంజేన జనస్సమీహతే. ఎవడైతే తాను చదువుకున్న చదువు నీ సేవకి, తాను చేసే ప్రతికర్మ నీ సేవకి, తాను చేస్తున్నటువంటి ధ్యానము నీ సేవకి, తాను చేస్తున్నటువంటి తపస్సు నిన్ను గూర్చి, తాను చేస్తున్నటువంటి సమాధి నిశ్చలమైనటువంటి ఏకాగ్రత నీ కొరకు అని ఎవడనుకొని తాను చేయు సర్వవ్యాపారము నీకు ఆరాధనమని చేస్తాడో అట్టివాడు నిన్నెప్పుడు విడవక తాను క్షేమమును పొందుతాడు. వానికి నీ శరీరమే శ్రేయస్సును కలిగిస్తుంది. సత్వం నచేద్ధాత ఇదం నిజం వపు విజ్ఞానం అజ్ఞానభిదాపమర్జనం గుణప్రకాశై అనుమీయతే భవాన్ ప్రకాశతే యస్య చ వా గుణ. స్వామి, అట్లా సుఖమును కలిగించే, జ్ఞానమును ప్రసాదించే దివ్యసత్వమయమైనటువంటి నీ దివ్యమంగళమైన ఈ మూర్తులే కాని లోకములో లేకపోతే అజ్ఞానము తొలగి భేదములు నశించి ఆనందం అనేది ఎవరూ పొందలేరు కదా. కాబట్టి స్వామి నా నామరూపే, కాబట్టి నీకు నామము లేదు, నీకు ఒక రూపము లేదు. భగవంతుడు ఎలాగుంటాడండి? ఏమో తెలియదు అనండి, కానీ తెలుసును అనకండి. ఇట్టివాడు ఇంతవాడు అనకూడదు భగవంతుని. ఎంతవాడో తెలుసుకుందికి వీలు కానివాడు, ఇట్టివాడని తెలుసుకుందికి శక్యము కానివాడు అని భగవంతుని గురించి చెప్పాలి. కానీ నాకు తెలుసునండి భగవంతుని గురించి, ఇలాగుంటాడని ఎవడంటాడో వాడికి తెలియదు. అందుచేత నామము కాని రూపము కాని భగవంతుని ఇట్టివాడని నిరూపించడానికి తెలివి లేవు. మనోవచోభ్యాం కాని మళ్ళీ ఎవరిని నీవు అనుగ్రహిస్తావో, ఎవరి యందు నీవు ప్రేమ చూపిస్తావో అట్టి వారి మాటలకు, అట్టి వారి మనసుకు నీవు గోచరమవుతూ ఉంటావు. ఇదిగో భగవంతుడండి, ఇదిగో నేను దర్శించానంటాడు. ఎలా దర్శించావయ్యా? మాట కందనివాడు, మనసు కందనివాడు. వాడు అనుగ్రహిస్తే నీకు దర్శనమిస్తాడు. నీ ప్రయత్నము చేస్తే నీకు దర్శనమివ్వడు. ఆయన స్వరూపము దేనికి గోచరమయ్యేది కాదు, కానీ ఆయన ప్రేమ అన్నిటికీ తనను లొంగ చేస్తుంది. అంచేత నీ మనసుకి నీ మాటకి లొంగుతాడు. అందుచేత ఎవరైతే శృణ్వన్ ఆ భగవంతుని యందు ప్రేమ కలిగిన తరువాత ఎవరైనా చెప్పేవారు ఉండి చెబుతూ ఉంటే ఏమిటో మనం ఇంతకు ముందు విన్నవే, ఏమిటి దీనిలో ఉన్నది అనిపించదు వారికి. మళ్ళీ 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 విందాం విందాం. మళ్ళీ ఇవన్నీ తెలిసినవి తెలియనివా? పెద్దలకి ఎన్నోసార్లు వింటారు కృష్ణ కథ, ఎన్నోసార్లు భాగవతం, కానీ మళ్ళీ శృణ్వన్ ఎవరు వినేవారు ఉండరనుకోండి, అప్పుడు వారే పుస్తకం పట్టుకొని విన్నావా అని పాపం తెలియని వాళ్ళని కూర్చోబెట్టుకొని చెబుతూ ఉంటారు. శృణ్వన్ గృణన్. ఎవళ్ళు వినేవాళ్ళు లేరు, తను చెప్పడానికి లేదు, వినడానికి లేదు. అప్పుడు తమరే లోపల సంస్మరయన్, మనస్సు లోపల స్మరించుకుంటూ ఉంటారట. ఒకప్పుడు స్మరణ ఎడతేక సాగదు. చింతయన్, వారిని గురించిన ఆలోచనలతో అలా పడుకొని ఏదో ధ్యానములో వారిని గురించే చింతన చేస్తూ ఉంటారట. ఏమిటి చింతన చేస్తూ ఉంటారు? ఏమిటి చెబుతూ ఉంటారు? ఏమిటి వింటూ ఉంటారు? నామాని రూపాని చ మంగళానితే. ఆ భగవన్ నామం చెప్తారు. అచ్యుత, అనంత, గోవింద, వాసుదేవ, నారాయణ, మాధవ, ఋషికేశ, పుండరీకాక్ష నామాలు. ఆహా స్వామి, నీ అవతార లీల ఎంత గొప్పదయ్యా. చెరసాలలో పుట్టేవా, రేపల్లిలో దాకి పెరిగేవా తండ్రి అని ఒకసారి పూతన కథ, ఒకసారి శకటాసుర వధ, ఒకసారి తృణావర్తుని కథ. ఇట్లా వాడి కళ్యాణ గుణములను, కళ్యాణ చేష్టితములను, కళ్యాణమైన దివ్య మధురాతి మధురమైన నామములను ఎవరు కీర్తిస్తారో క్రియాసు ఇంకా పనులు చేస్తూ ఉంటారు. మరి ఏ పని చేస్తున్నా మనసంతా వాని మీదే. ఆవిష్ట త్వచ్చరణారవిందయో ఆవిష్ట చిత్త. ఆయన పని చేస్తూ ఉంటాడు. ఈ పని చేస్తున్నటువంటి పని సాగుతూ ఉంటుంది. లోపల మాత్రం మనసు లోపల వాడే, మనసు వాని యందే నిలుస్తుంది. అందుచేత ఒక ఆమెను పెరుగమ్మడానికి పంపిస్తే మన లీలాశకులు వారు కృష్ణకర్ణామృతంలో రాస్తారు. పెరుగమ్మడానికి పంపించేట వారు అత్తగారు పిచ్చిగా అస్తవానం కృష్ణ కృష్ణ దామోదర దామోదర అంటూ ఉంటే ఈ పిచ్చిదానికి కొంచెం పిచ్చి కుదురుతుందేమో పనిలో పెడితేనని పెరుగు పాలు అమ్ముకోరమ్మని పంపిస్తే ఆ పెరుగు తట్ట పట్టుకొని అమ్మకానికి వెళ్ళి గోవింద దామోదర మాధవ అని కేకలేస్తుంది, పెరుగు పాలు అనకుండాను. కాబట్టి వారికి ఏమవుతుంది? సంతతము వానియందే మనసు ఉంటుంది, క్రియ మాత్రం జరుగుతూ ఉంటుంది. అట్టివారు నభవాయ కల్పతే, అట్టివారు మళ్ళీ జన్మించడం అనేది వారికి ఉండదు. దిష్ట్యాహరేస్య అభవత పదో భువో భారోపనీత. తండ్రి, ఈనాడు నీ పాదమును ఈ లోకములో మోపడానికి జన్మించడానికి సిద్ధపడి ఈ లోకముల యొక్క భారమును తొలగిస్తున్నావు నీవు. నీ పాదముల యొక్క చిహ్నములతో ఈ నేలంతా ఇక చిహ్నితమవుతుంది. ఆ యమునాది తీరములో, ఆ రేపల్లెలో, బృందావనములో స్వామి నడిచిన నేల. ఇప్పటికీ మనము వెళ్ళి అక్కడ ఒక్కసారి చూస్తే, అక్కడ ఒకసారి స్పృశిస్తే వెనక ద్వాపరయుగములో చివరి నా తండ్రి ఇక్కడ పాదములు మోపేడే, ఈ ఇసుకలో మా స్వామి విహరించాడే అని ఆ ప్రదేశములు కూడా మనల్ని పవిత్రం చేస్తాయి. కాబట్టి ఈ లోకం ఎంత గొప్పది! భారతదేశం స్వామి పాదములతో పవిత్రితమైనటువంటి భూమి, స్వామి పదచిహ్నములతో చిహ్నితమైన భూమి. దిష్ట్యాంకితం త్వత్పదకై సుశోభనై ద్రక్ష్యామ గాం ద్యాం చ తవానుకంపితాం. స్వామి, నీ దయకు పాత్రమైనది భూమి. నీ దయచేత పాదములు మోపితే నీ పాదచిహ్నములను ధరిస్తుంది భూమి. ఆకాశమంతా నీ దయకి పాత్రమవుతుంది. నతే అభవస్య ఈశ భవస్య కారణం
స్వామి జన్మ లేని నీవు జన్మించడం ఏమిటి తండ్రి? దేవకీదేవి కడుపులో ఉన్నావా నీవు? సర్వజగత్ కారణమైన వాడివి. నీ చేత పుట్టింపబడినటువంటి ఒక ఆడదాని యొక్క కడుపులో నీవు కారణమైన నీవు దాని లోపల ఉన్నావా పుట్టడానికి? నీకు ఆమె కారణమా? ఇది కేవలం వినోదం బత తర్కయామహే. స్వామి ఇది ఒక నీకు వినోదం ఆట. పసిపిల్లల్ని ఆడించడానికి పెద్దవాళ్ళు తీసుకుని వచ్చి కూర్చోబెట్టుకొని రే నన్ను పట్టుకో, నన్ను ఎత్తుకో అంటారు. అంటే వాడి మీద చెయ్యి వేసి మనవడే ఎత్తుతున్నట్టుగా అబ్బా అబ్బా అని వాడు పైకి లాగుతుంటే దెబ్బ పట్టుకొని వాడు లాగుతున్నట్టు మీదకి లేస్తాడు. లేస్తే అబ్బా మా వాళ్ళు అవనెత్తాడు మనవడి సంతోషానికి. అంతే తప్ప వీడికి మనవడు ఎత్తగలడా ఈ ముసలాయన్ని? కాబట్టి ఎలాగైతే పిల్లలను ఆనందింపచేయడానికి పెద్దవాళ్ళు లీలలు చేసి వాళ్ళని ఆనందింపచేసి ఆ ఆనందమును చూసి తాను ఆనందిస్తారో, అలాగే స్వామి ఈ లోకములో నీవు పుట్టడం అనేది నీకు వినోదము, కానీ నీకు నిజముగా పుట్టుక ఏమిటి తండ్రి? భవ నిరోధ స్థితి అపి అవిద్యయా కృతాయత త్వయి ఉభయాశ్రయాత్మని. నీవు చేతనమునకు అచేతనమునకు రెండుకిటికి నీవే ఆశ్రయం. లోకములో అన్నిటికీ కలిపిన వాడివి నీవు. శరీరమును ఆత్మను కలిపిన వాడివి నీవు. ఈ శరీరమును ఆత్మను విడదీసి మరల లోపలికి దాచిన వాడివి నీవు. ఈ శరీరమును ఆత్మను కలిపి ఉంచిన వాడివి నీవు. అంటే మూడు నీ వల్ల అవుతూ ఉంటే ఇవాళ నీవు పుట్టడమా నీకు? మత్స్య అంతేకాదు, ఎన్ని రూపములతో వచ్చావయ్యా మా కోసమని. మేము కూడా యావగించుకునే రూపములు నీవు దాల్చేవే. ఈ శరీరంలో ఉండడానికి మేము అసహ్యపడతామే. కేవలం చేపంటే మేము యావగించుకుంటామే. చేపగా నీవు పుట్టావా? గుర్రముగా వచ్చావా? తాబేలుగా వచ్చావా? పందిగా వరాహముగా వచ్చావా? సింహము మనిషి కలిసి వచ్చావా? హంసగా వచ్చావా? తండ్రి బ్రాహ్మణ కుమారుడిగా ఒక పరశురాముడిగా జన్మించావా? రాజుగా శ్రీరామచంద్రుడిగా పుట్టావా? బ్రాహ్మణులుగా కపిలుడిగా అవతరించావా? దేవతలుగా ఉపేంద్రుడిగా అవతరించేవి. ఎన్ని అవతారములు ఎత్తేవయ్యా. చివరికి ఇవన్నీ కావుట ఒక మామిడి చెట్టుగా కూడా స్వామి అవతరించాడట. కుబ్జామ్రం అని ఒక ఆమ్రం. అక్కడ ఉండే ఋషులందరూ అరణ్యములో దండకారణ్యములో ఉండి పళ్ళు ఎక్కలేక కొచ్చిపోలేకుంటూ ఉంటే తిన్న పొట్టి మామిడి చెట్టు అయినట్టు నా తండ్రి స్వామి. ఈ విధముగా స్వామి ఎన్నెన్ని రకముల అవతారములు లోకం కోసం ఎత్తేవయ్యా. మా భూద్భయం భోజపతే ముమూర్ష్ అని చెప్పి స్వామి అని చెప్పి అప్పుడు అమ్మతోటి దేవకీదేవితో మాట్లాడుతున్నారు బ్రహ్మగారు. అమ్మా నువ్వేం భయపడకమ్మా, ఎంత అదృష్టవంతురాలవు తల్లి. నీ గర్భములో స్వామి ప్రవేశించాడా? అంశేన సాక్షాత్ భగవాన్ భవాయన. లోకమంతటిని నిలపడానికి సర్వేశ్వరుడు నీ గర్భంలో ప్రవేశించాడు. ఈ కంసుడి వల్ల నీకేమి భయం అక్కరలేదు. నిన్ను రక్షించేటువంటి స్వామి నీ గర్భంలో ఉండి జన్మిస్తాడు తల్లి అని బ్రహ్మగారు స్తోత్రం చేసి ఆమెను నమస్కరించి బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు సెలవు తీసుకుని వెళ్ళారు. బ్రహ్మాది దేవతలు జలసాలలో ఉన్న దేవకీదేవి సన్నిధికి వచ్చి ఆమెను స్తోత్రం చేసి ఆమె గర్భస్థమైనటువంటి స్వామిని సాక్షాత్ సకల జగత్కారణముగా భావించి నమస్కరించి, అమ్మా నీ అదృష్టవంతురాలవే, నీ గర్భమునందు పరమాత్మ ఉన్నాడని చెప్పి నీకు ఆ కంసుని వలన భయం అక్కర్లేదు, ఈ కుమారుడు నీ కలగబోయే కుమారుడు మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి వారు అంతర్ధానమై వెళ్ళారు. ఇంకా తరువాత శ్రీకృష్ణ జననం. ఈ శ్రీకృష్ణావతారానికి ముందు జరిగిన కథకి మన జీవితానికి ఉన్న సంబంధాన్ని కొంచెం ఒక్కసారి చూద్దాం. మానవ జీవితం లోపల ఆత్మ అనేది ఉన్నది. దానికి లోపల పరమాత్మ అనేవాడు సర్వ పదార్థముల లోపల వ్యాపించి ఉన్నాడు. ఈ శరీరము కంటే వేరైన ఆత్మ తన లోపల ఉన్న పరమాత్మను గుర్తించలేడు. ఉన్నాడని తెలిసినా ఉన్నవారిని తెలుసుకోలేక బయటనున్న శరీరముతోటే ఏకమై మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అట్లా ప్రవర్తించడమే బంధములో ఉండటం. బంధమంటే భగవంతుని గుర్తించలేక శరీరముతో ఏకమై ఉండుటకు బంధమని పేరు. ఆ బంధం విడవడమే మోక్షం. అంటే శరీరముతో సంబంధము తనకు లేదని తెలిసి తాను పరమాత్మతో చేరి ఉన్నానని గుర్తించడమే మోక్షం. ఈ రెండు మానవుడి జీవితంలో బంధము మోక్షము అనేవి రెండు ప్రధానమైన విషయాలు. ఈ బంధమునకు కారణమేమి అంటే కోరిక కారణం. కామమే బంధానికి కారణం. ఆ కోరిక అనేది కంసుడుగా ఉన్నాడు. ఆ ప్రక్కనే మనకి ఆ కోరిక ఎక్కడ ఉంటుంది? బుద్ధితో కూడి ఉంటుంది. మన బుద్ధిలోంచి మనస్సులోకి వస్తుంది, మనస్సులోంచి ఇంద్రియాలకు వస్తుంది. అందుచేత కామం ఎక్కడ ఉంటుంది అని అర్జునుడు భగవానుని అడిగాడు. అయ్యా నాకు చెడు పనులు చేయవద్దనే ఉంటుంది,
అయినప్పటికీ ఎవరో బలాత్కారంగా ప్రేరణ చేసి చేయిస్తున్నట్టుగా నేను చేయవలసి వస్తోంది. ఎవరు నన్ను అట్లా చేయిస్తున్నారు అని అడిగితే, నాయనా లోపల కామం అనేది ఒకటి ఉంటుంది, అది ఇంద్రియముల యందు ఉంటుంది, దాని వెనుకనున్న మనసునందు ఉంటుంది, దాని వెనుకనున్న బుద్ధికి ఉంటుంది, దానికి వెనక కూడా దాగి ఉంటుంది మనకి తెలియకుండా. అట్టి కామాన్ని జయించాలి అని ఆయన చెప్పాడు. ఆ కామాన్ని జయించడమే మానవత్వం. ఆ కామమే మన కంసుడు. కంసుడిని చంపడం కోసమని భగవంతుడు ఆవిర్భవించాలి. అంటే మన లోపల భగవంతుడు ఉన్నాడని మనకు తెలిసిన నాడు ఆ భగవంతుని మనము దర్శిస్తే కామము పోతుంది. కాబట్టి భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ఉపనిషత్తు. ఎప్పుడైతే నీ లోపలనున్న భగవానుడు నీకు దర్శనమవుతాడో, అంటే దర్శనం అంటే ఎడతెగక స్మరించడం చేత మనసు లోపల ప్రత్యక్షముగా చూచినట్టు కనిపిస్తాడో, అప్పుడు మనకి ఇతర విషయముల యందు కోరికలు తగ్గుతాయి, ఈ కామము నశిస్తుంది. దానికి దేవకీదేవి వసుదేవునికి వివాహమైంది. వసుదేవుడు అంటే మన లోపల ఉన్న ఆత్మ. ఈ ఆత్మకి వసుదేవుడని పేరు. వసుదేవుడు అంటే వసు అంటే శరీరములోనున్నవాడు, దేవ్ అంటే ప్రకాశించేవాడు కనుక వసుదేవుడు. శరీరములోనుంటాడు, తాను జ్ఞానము కలవాడు కనుక తనంత తాను తన కొరకు తాను ప్రకాశిస్తూ ఉంటాడు కనుక వసుదేవుడని పేరు. ఆయనకి దేవకితో వివాహం. దేవకి అనేటువంటి ఆమె దివ్ అంటే ప్రకాశించు అని అర్థము. మన లోపల అన్ని విషయముల గురించి తెలియజేసేది మన బుద్ధి. కాబట్టి సాత్వికమైనటువంటి బుద్ధి కలిగితే దానిని దేవకి అని పేరుతో వ్యవహరించవచ్చును. మన బుద్ధిలో రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. తమోగుణం ఉంటే జ్ఞానము కలగదు, శరీరమే నేననే భావన కలుగుతుంది. రజోగుణం ఉంటే ఇతరమైన వారిని ధిక్కరించి సర్వము తనదిగా పొందవలననేటటువంటి చాంచల్యము కలుగుతుంది. సత్వగుణము పెరిగితే సుఖము, భగవద్విషయమందు ప్రవర్తించాలనేటువంటి కోరిక కలుగుతుంది. కాబట్టి దేవకి అనే ఆమెతో వసుదేవునికి వివాహమైంది. అంటే అర్థము మన ఆత్మకు సాత్వికమైన బుద్ధితో సహవాసం ఏర్పడాలి లోపల. కానీ బుద్ధికి తోడే పుట్టి ఉంటాడు, బుద్ధి ఉన్నప్పటి నుంచి ఉంటాడు పక్కని కామం అనేటువంటి సోదరుడు, ఆయనే కంసుడు. దేవకీదేవి సాత్వికమైన బుద్ధి అయితే ప్రక్కనే కామమనగా కోరిక అనేది పక్కనే చేరి ఉంటుంది. అదే రథం నడిపిస్తోంది. రథం నడుపుతూ ఉంటే దేవకీ వసుదేవులిద్దరూ రథంలో కూర్చున్నారు. ఈ రథమే మన శరీరం. ఈ శరీరం అనే రథంలో కూర్చొని మనము ప్రయాణం చేస్తున్నాం పొందవలసిన గమ్యాన్ని చేరడానికి. ఆ చేరడానికి తమ పట్టణానికి రావాలని వస్తూ ఉంటే అశరీరవాణి చెప్పింది, ఈమెలో పుట్టినటువంటి 8వ గర్భము నీకు మృత్యువు అని. ఎవరికి? కామానికి. ఎవరి ఈమె గర్భం? 8వ గర్భము భగవానుడు. ఎప్పుడు భగవానుడు పుడతాడో అప్పుడు కామము నశిస్తుంది. ఈ కామము నశించడానికి భగవద్ ఆవిర్భావము సాధనమని అశరీర వాక్ అంటే వేదం చెప్పింది. కాబట్టి మన మనస్సులో ఉన్న కామాలు పోవటానికి